రైట్. బీసీలను చైతన్యం చేయాలనే ఉద్దేశంతో 'చలో బీసీ చలో ఢిల్లీ' అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్‌ని ఆర్. కృష్ణయ్య తీసుకోవడం జరిగింది. దానిపై ఒకసారి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలాంటి ఈసారి డిమాండ్‌లు ఏముండబోతున్నాయి? చాలా డిమాండ్‌లు నెరవేరినాయి. ఇప్పుడు బీసీ ఒక పీఎంగా ఉన్నాడు. చాలా మంత్రిత్వ శాఖలు కూడా చాలా 30 పైగా మంత్రిత్వ శాఖలు మీకే ఉన్నాయి. సో కేంద్రంలో కొంచెం ఇబ్బంది లేదు. మరి స్టేట్‌లో కొంచెం ఇబ్బంది అయితుంది. ఇక్కడ మంత్రి పదవులు ఇవ్వడంలో కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. దీనిపైన మీరు ఎలా పోరాడబోతారు? అంటే బీసీ ప్రధానమంత్రి అయినందుకు ఒక పద్ధతి ప్రకారం బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటాడు. మంత్రివర్గంలో 33 మంది మంత్రులు ఉన్నారు, 4 గవర్నర్లు ఉన్నారు. ఉపరాష్ట్రపతిని ఎస్టీలకు చేశాడు, రాష్ట్రపతిని ఉపరాష్ట్రపతిని కూడా బీసీలను చేశారు. ఇక మేము విజ్ఞప్తి చేసి పోరాటం చేసిన తర్వాత జాతీయ బీసీ కమిషన్కు స్వతంత్రం వచ్చేటప్పటి నుంచి కూడా ఏం చేయలేదు. ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చాడు. చాలా పవర్ఫుల్ కమిషన్. ఇప్పుడున్న ఆ కమిషన్ చా బిస్కెట్లు దాక్కుంటూ కూర్చున్నారు. కానీ అది శేషన్ లాంటి నాయకుడు ఉంటే దేశంలో ఉన్న బీసీలకు అనేక లాభాలు జరుగుతాయి. వాళ్ళు చేయకుండా అట్టే పెండింగ్ పెడుతున్నారు. సిఫార్సులు చేయాలి ఆ కమిషన్. స్కాలర్షిప్లు పెట్టాలి, ఫీజుల స్కీమ్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, కార్పొరేషన్లు పెట్టాలి. ఈ కులాలను ఆర్థికంగా విద్యారంగంలో డెవలప్ చేయాలనేటువంటి ఓ పెద్ద కమిషన్ను ప్రధానమంత్రి ఏర్పాటు చేశాడు. అది దశల వారీగా జరుగుతుంది. ఇప్పుడు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి. పంచాయతీరాజ్ లోకల్ బాడీ రాష్ట్రం లోపల 42% రిజర్వేషన్లు పెంచాలి. దాని మీద మేము బీసీల మందరం చాలా పట్టుదలము. జాతీయ సెమినార్ యొక్క ప్రధాన ఉద్దేశం పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి, రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలి. కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి జాతీయ స్థాయిలో స్కాలర్షిప్ స్కీమ్, ఫీజుల రియంబర్స్మెంట్ స్కీమ్, గురుకులాలు, హాస్టల్ పెట్టాలి. మా పేద కులాలు చదువుకోవాలి. అనేక రాష్ట్రాల్లో పోయి చూసినట్లయితే పేద కులాల పిల్లలు బార్డర్ లేబర్ రోడ్ల మీద బిచ్చమాడుకుంటున్నారు, పొలాలల్లో పనులు చేస్తున్నారు, ఆ లాడ్జ్లల్లో సర్వెంట్స్గా ఉన్నారు, హోటళ్ళల్లో క్లీనర్లు ఉన్నారు. ఇంత పేదరికంతో మా బీచ్ పిల్లలు ఉన్నారు. వాళ్ళని చదివిస్తే వాళ్ళు రేపు సైంటిస్టులు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, కలెక్టర్లు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, ప్రధానమంత్రులు కూడా అవుతారు. నరేంద్ర మోడీ స్వయాన చెప్పాడు, నేను చిన్న ఉన్నప్పుడు రైల్వే ప్లాట్ఫారం మీద ఛాయ్ అమ్మినాను. ఒక చదువు వల్లనే ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి పేద కులాలు చదువుకోవాలనేది ఆ టార్గెట్ మీదనే మేము ఉద్యమాలు ఎక్కువ కేంద్రీకరించడం. చదువు మీద అన్ని రాష్ట్రాల లోపల కూడా బీసీ కులాలు చదువుకోవాలనే దాని మీద ఏమేమి స్కీములు తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దీన్ని చాలా పెద్ద ఎత్తున మూమెంట్ చేయాలని. రాష్ట్రంలో మంత్రి పదవులు చాలా తక్కువ ఉన్నాయి బీసీలకు. దీనిపైన మీరు ఎలా పోరాడబోతారు తెలంగాణ ప్రభుత్వం పైన? రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు అతి తక్కువ ఇద్దరిని పెట్టారు. జనాభా ప్రకారం 50% పెట్టాలి. 18 మంది మంత్రి పదవులు రావాలి. 18లో 9 బీసీలకు ఇవ్వాలి. ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, టైంపాస్ చేయకుండా 9 మంది మంత్రులకు ఇవ్వాలి. ఒకటి, బీసీల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు. ఒక్కటి కూడా అమలు కాలేదు. వెంటనే బీసీలను నిర్లక్ష్యం చేయకుండా అభివృద్ధి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నా. రెండవది, లోకల్ బాడీ రిజర్వేషన్ల విషయం లోపల డెడికేటెడ్ కమిషన్ రిపోర్టు జనాభా లెక్కలు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. వెంటనే జనాభా లెక్కలు రాగానే, సిఫార్సులు రాగానే అసెంబ్లీ సమావేశం చేసి, ప్రత్యేక సమావేశం చేసి 42% పెంచుతూ చట్టం చేయాలి. అప్పుడే ఇది కోర్టుల్లో ఎక్కడైనా నిలబడుతుంది, సంపూర్ణంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ ఇవ్వడానికి కులగణన చేయబడుతుంది రాష్ట్ర ప్రభుత్వం. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే మేము చిన్న మైనర్ మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ సర్దుబాటు చేయాలి. ప్రతి కుటుంబానికి రీచ్ అయ్యి వాళ్ళ కులాన్ని రికార్డు చేయాలి. కొన్ని ఏరియాలో కొన్ని కాంప్లైంట్లు వస్తున్నాయి, అవన్నీ సర్దుకుంటున్నారు. ఎంబీసీల విషయంలో మీరు ఏమంటారు? ఎంబీసీలకు అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. విద్యా ఉద్యోగాలలో ఏబిసిడి గ్రూపులు ఉన్నాయి. రాజకీయంగా కూడా వాళ్ళకి ఏబిసిడి చేయమని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ ప్రాతినిధ్యం కూడా రావాలి. ఇది కుటుంబం విషయం. తప్పనిసరి వాళ్ళకు కూడా న్యాయం కోసం వాళ్ళకంటే ముందు నేనే కొట్లాడుతున్నాను. ఇంకా మీరు రాజ్యాధికారం అని మాట్లాడతారు, దాని విషయంలో మల్లన్న కూడా రోజు దాని మీద మాట్లాడుతూ ఉండు, దాని మీద కొట్లాడుతూ ఉండు. దీనిపైన మీరు ఏమంటారు? మీరు అతనితో కలిసి పనిచేసే అవకాశం అంటే నేను మొదటి నుంచి కొట్లాడుతున్నా, ఆయన కొట్లాడితే వెల్కమ్ చేస్తున్నాం. అందరం కొట్లాడితేనే ఉద్యమంకు, తెలంగాణ ఉద్యమం 10 దిక్కులో 10 మంది కొట్లాడారు. బీసీ ఉద్యమం కూడా 10 మంది సంఘాలు పెట్టుతుంటే పెట్టమంటారు, నేనే ఎంకరేజ్ చేస్తాను.
కాబట్టి మళ్ళా చేస్తే ఉద్యమాన్ని కూడా మేము అంటే సీఎం సీటు బీసీలకు ఇవ్వాలంటున్నాం. అంటే అది కామన్ డిమాండ్, అది మంచి డిమాండ్. అది స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయితే ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి కాలేదు. అందుకే బీసీ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనేది మేము కూడా అదే డిమాండ్ చేస్తున్నాం. చైతన్య పరిచే అవకాశం ఉందా? మీరు అందరు కలిసి మల్లన్న కావచ్చు, మీరు కావచ్చు. 50 ఏళ్ళ నుంచి చైతన్యంలోనే చేస్తున్నా, కొత్తగా చేసేదే ఉంది. ఆ మీటింగ్లు ధర్నాలు కలిసి 12,000 అయినాయి ఇప్పటికి రాయి. ఇంకా స్పీడ్ పెంచినాం, స్పీడ్ తగ్గిస్తలేము, డిఫరెంట్ ఫామ్లో పెంచుతూనే ఉన్నాం. అంటే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని లాభాలు పొందింది. మన రాష్ట్రంలో ఎందుకు అంతగానం? రాష్ట్ర కేంద్రంలో కొన్ని అయినాయి, రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నాయని మేము పెట్టించినాయి కదా. 6,000 హాస్టళ్ళు ఉన్నాయి, దేశంలో ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ లేవు. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో కూడా లేవు 6,000 హాస్టళ్ళు. ఈయన పెట్టించడం చదువుకుంటున్నారు 6 లక్షల మంది. గురుకులాలు ఉన్నాయి, దేశంలో ఎక్కడ లేదు ఈ స్కీమ్. చదువు లైట్గా తీసేయొద్దు, రాజకీయమే కాదు, ప్రతి ఒక్కరు చదువుకోవాలి. చదువుకుంటేనే లాభపడతారు. రాజకీయంగా కొన్ని కుటుంబాలే లాభపడతాయి. బీసీలు ముఖ్యమంత్రులు అయిన రాష్ట్రాల్లో కూడా గురుకులాలు లేవు, ఈ రాష్ట్రంలో పెట్టించాం. అలా చదివిన వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు, పెద్ద ఉన్నత స్థాయికి వెళ్తున్నారు వాళ్ళంతా కూడా. అందుకే ఇష్టము అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టాలి గురుకులాలు, హాస్టళ్ళు. ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టించాం. ఇంజనీరింగ్లో ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు గవర్నమెంట్ ఇచ్చేటట్టు చేసినాం. దానివల్ల ఏటా 30 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఆ స్కీమ్ని చేసి ఆయన కుట్రలు చేస్తుంది, అది ఎవరితోటి సాధ్యం కాదని కూడా హెచ్చరిస్తున్నాం ఓపెన్గా. కాబట్టి దీనివల్ల ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రిలీజ్ చేస్తలేడు, దానివల్ల ఇబ్బందులు గురవుతున్నారు అని చెప్పేసి అంటారు. మీరు ఏమంటారు దీనిపై? దాని మీద పోరాడుతున్నాము. కాలేజీలు బైకాట్ చేయడం, కలెక్టరేట్లు ముట్టడి, అనేక ప్రోగ్రామ్లు చేసినాము. మర్యాద ఇట్టలేదని ఇంకా కొత్త ప్రోగ్రాంలు ఎట్లా తీస్తే వీళ్ళు దిగొస్తారని చూస్తున్నాం. ఎమ్మెల్యేలను గెరావు, మంత్రులను గెరావు, అట్లాంటి మిలిటెంట్ ఉద్యమాలకు డైవర్ట్ అవుతూ ఉన్నారు పిల్లలు. మీరు ఫ్యూచర్లో తెలంగాణలో ఎలాంటి ఉద్యమాలు ఉండబోతున్నాయి? బీసీ ఉద్యమం నేను 50 ఏళ్ళ నుంచి చేస్తున్నా. ధర్నాలు, ర్యాలీలు, అసెంబ్లీ ధ్వంసం, సెక్రటరియట్ ధ్వంసం, ముట్టడి, డైరెక్టరేట్ ముట్టడి, పెద్ద కలెక్టరేట్లు ధ్వంసం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి, ధ్వంసం, ఇటువంటి ఉద్యమాలన్నీ చేసినాం. ఇప్పుడు కొద్దిగా డెమోక్రటిక్గా వస్తున్నాం, మోర్ డెమోక్రటిక్. విధ్వంసం చేయకుండా పీస్ఫుల్గా చేస్తున్నాం. ఈ పీస్ఫుల్గానే హక్కులు సాధిస్తాం. తప్పదు. రైట్, ఇది చూస్తూ ఉంటే మేము కంపల్సరీ బీసీలకు ఏలైతే కావాలో న్యాయంగా అడిగి కావచ్చు, లేకపోతే అడిగి తీసుకుంటామని చెప్పేసి మనతో పాటు ఆర్ కృష్ణయ్య చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.